డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి థైరాయిడ్ వ్యాధి కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా డయాబెటీస్‌లో అంటే దాదాపు పెద్దవాళ్ళు అయితే 60-70% మందికి, చిన్నవాళ్ళైతే చిన్న వయసు అంటే 18 ఏళ్ల వయసు లోపు డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో దాదాపు 90% మందికి ఈ థైరాయిడ్ వ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ వ్యాధి అనేది మొత్తం బయట కనిపించదనమాట. అంటే థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళంతా కూడా లావుగా ఉంటారని, థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏదో కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలి తట్టుకోలేరని, థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ అంటే విరోచనం సరిగ్గా అవ్వదని, ఇలాగా వాటికి ఉన్న లక్షణాలు కొన్ని ఉన్నాయన్నమాట థైరాయిడ్ వ్యాధి వాళ్ళకి. సో అంటే హైపోథైరాయిడిజం అనేటువంటి లక్షణాలు ఉండకుండా థైరాయిడ్ వ్యాధి డయాబెటీస్ వాళ్ళలో చాలామందిలో ఉంటుంది. అంటే అది మీకు బయట ఏ రూపంలోనూ బయటపడదనమాట. కాబట్టి డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే డాక్టర్లు ఏం చేస్తారంటే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. T3, T4, TSH. ఈ పరీక్షని చేయించి దాంట్లో ఒకవేళ TSH అనేది 4 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే థైరాయిడ్ ఉన్నట్టు అని చెప్పి వాళ్ళకి మందులు ఇస్తారనమాట. కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో 4 నెంబర్ కన్నా TSH ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు మందులు కొంతకాలం ఆపుతారు. అంటే వాళ్ళకి ఏదైనా ఆపరేషన్లు చేయాలి, జనరల్ అనస్థీషియా ఇవ్వాలి, మత్తు మందులు ఇవ్వాలి, లేదా ప్రెగ్నెన్సీ అంటే గర్భవతులు అయితే తప్ప 4 నెంబర్ రాగానే వెంటనే థైరాక్సిన్ మందులు మొదలుపెట్టరు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ సదుపాయంగా కొన్ని సంవత్సరాల పాటు కానీ ఇంకా ఎక్కువ పెరిగే వరకు కూడా ఆగుతారు. లేదా లక్షణాలు ఏమైనా బయటపడితే కూడా ఆపుతారనమాట. ఆ లక్షణాలు ఏమీ బయటపడకుండా థైరాయిడ్ TSH అనేది 4 కన్నా తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి మందులు ఇవ్వరు. పెరిగినా కూడా పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువ కాలం మందులు ఇవ్వాల్సిన కొంతకాలం ఆపుతారనమాట. ఈ థైరాయిడ్ అనేది అయినా డయాబెటీస్ అనేది అయినా వీటన్నిటికీ ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి మన సొంత రోగనిరోధక శక్తి అనమాట. రోగనిరోధక శక్తి అంటే ఏంటంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి క్రిమిని సంహరించడానికి మన శరీరం లోపల ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు వాటిల్లోంచి రకరకాల పదార్థాలను సైటోకైన్ అని వేరే రకాల రసాయన పదార్థాలు అనమాట. మన శరీరంలోని కణాలు అలాంటి రక్షణ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఆ రక్షణ వ్యవస్థ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో బయట నుంచి వచ్చేటువంటి విష క్రిములని సంహరించడానికి అవసరమైనటువంటి రక్షణ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో అపసవ్యంగా పనిచేసి మన శరీరంలో ఉన్నటువంటి కణాల మీదే వ్యతిరేకంగా పనిచేస్తున్నాను. మన శరీరంలో ఉన్నటువంటి థైరాయిడ్ కణాలకు వ్యతిరేకంగాను, లేదా ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉన్నటువంటి కణాలకు వ్యతిరేకంగాను, లేదా ప్యాంక్రియాస్ స్రవించినటువంటి ఇన్సులిన్కి వ్యతిరేకంగాను, లేదా అలాగే థైరాయిడ్ గ్రంథికి వచ్చేటువంటి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్కి వ్యతిరేకంగాను ఇలాంటి యాంటీబాడీస్ అంటాం వాటిని మనం యాంటీబాడీస్ అనేవి మనం కొలిచి చూడొచ్చు అనమాట, బయట రక్తంలో చూడొచ్చు. కాబట్టి డయాబెటీస్ వాళ్ళకైతే రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి. చిన్నపిల్లల్లో చేస్తాం, ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో చేయం. ఐలెట్ సెల్ యాంటీబాడీ అంటే ప్యాంక్రియాస్ ఐలెట్ గ్రంథికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీ. ఇన్సులిన్ యాంటీబాడీ అంటే గ్రంథిలోంచి ఇన్సులిన్ బయటకు వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీ. ఇది కాకుండా గ్యాడ్ యాంటీబాడీ అనేది చాలా ముఖ్యం అనమాట. గ్యాడ్ అంటే ఇది గ్లూటామిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ యాంటీబాడీ అని. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యాంటీబాడీస్ మన శరీరంలో ఉన్నట్లయితే అప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం. ఇవన్నీ చిన్న వయసు వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తాయి తప్ప పెద్ద వయసు వాళ్ళల్లో ఇవి కనిపించకపోవచ్చు. ఏది ఏమైనా కూడా మరి 60-70% మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ వ్యాధి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం గుర్తించవచ్చు బయట లక్షణాల ద్వారా, లేదా గుర్తించలేకపోవచ్చు. అలాగే వాళ్ళలో యాంటీబాడీస్ అనేది ఉండవచ్చు, ఉండకపోనవచ్చు. కానీ కూడా థైరాక్సిన్ అనేది మందు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి TSH అనేది ఎక్కువగా ఉంటే తప్ప ఇవ్వం. అది కూడా డాక్టర్ల యొక్క డిస్క్రిప్షన్ అనమాట. వాళ్ళ నిర్ధారించి వాళ్ళు ఏం చేయాలన్న దాని మీద ఇస్తారు. చిన్నపిల్లలు అయితే 4 దాటగానే ఇస్తారు, పెద్దవాళ్ళు అయితే కొంతకాలం ఆగి తర్వాత ఇస్తారనమాట. ఈ థైరాయిడ్ వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి కానీ అవి అందరికీ మనం చేయించాం. T3, T4, TSH అనేటువంటి హార్మోన్ పరీక్షలు చేయిస్తాం. కానీ థైరాయిడ్ వాళ్ళకి మరి చాలా థైరాయిడ్ మైక్రోసోమల్ యాంటీబాడీస్ అని, థైరాయిడ్ గ్లోబులిన్ యాంటీబాడీస్ అని ఇలా చాలా ఉంటాయన్నమాట యాంటీబాడీస్. అవన్నీ కూడా మనం ఎవరికి చెయ్యం, అంత అవసరం లేదు. ఒకవేళ చేసినట్లయితే వాటిల్లో మరీ ఎక్కువగా ఉన్నా కూడా మనం వాటిని మందులు ఇచ్చి తగ్గించే అవకాశం లేదు. ఏదైనా కూడా థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అంటే హైపోథైరాయిడ్ ఏదైనా హైపర్ థైరాయిడ్ ఏదైనా దానికి సరిపోయిన మందులు
థైరాయిడ్కి స్పెసిఫిక్ మందులు అనమాట. హైపర్ థైరాయిడిజంగా ఉంటే థైరాయిడ్ మందులు, థైరాయిడ్ తక్కువగా ఉంటే థైరాక్సిన్ మందు అలా వాడుకోవడమే తప్ప పెద్దగా ప్రత్యేకమైన పరీక్షలు చేసి థైరాయిడ్కి మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చాలా కొద్ది మందిలో మెడ దగ్గర వాపు కనిపించేది అనమాట. థైరాయిడ్ గ్రంథి గాయిటర్ అంటాం కదా, అది వాపు ఎక్కువగా కనిపించేది. అది ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించట్లేదు. థైరాయిడ్ గ్రంథి వాపు ఎక్కువ కనిపించట్లేదు. కాబట్టి ఆ వాపుకు సంబంధించిన పరీక్షలు కానీ, అంటే అల్ట్రాసౌండ్ పరీక్షలు కానీ, ఆ వాపుకు సంబంధించిన చికిత్సలు, అంటే దానికి ఎఫ్ఎన్ఏసి అని చెప్పి దాంట్లోంచి సూదితో లోపల ఉన్నటువంటి టిష్యూ తీసి దాన్ని పరీక్షలు చేయడం కానీ ఈ రోజుల్లో అంతగా చేయాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ వాళ్ళకి అరుదుగా కొంతమందికి థైరాయిడ్ గ్రంథి వాచి గాయిటర్ వచ్చినట్లయితే వాళ్ళకి ఆ సూదితో లోపల ఉన్నటువంటి కణాలను తీయాల్సి ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి అలాంటి సమస్య రాదు. కానీ థైరాక్సిన్ వాడటం అనేది మాత్రం ఎక్కువగా వినియోగంలోకి వచ్చింది, అందుబాటులోనే ఉంది. ఒక టాబ్లెట్ రూపాయి అనమాట. అయితే థైరాయిడ్ మందు మొదలుపెట్టిన తర్వాత 6 నెలలకు ఒకసారి థైరాక్సిన్ పరీక్ష చేసుకుంటూ థైరాయిడ్ ఎలా ఉందో తెలుసుకుంటూ దానికి అనుగుణంగా థైరాయిడ్ మాత్రలు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి. అంటే మనం ఏదో 25 మైక్రోగ్రాములతో మొదలు పెడతాం, రోజు 50 మైక్రోగ్రాములు, తర్వాత 75, 100, 125, 150 అలా ప్రతి 6 నెలలకి దాని మందు మోతాదులు పెంచుకోవాల్సి ఉంటుంది, లేదా తగ్గించుకోవాల్సి కూడా ఉంటుంది అనమాట. థైరాయిడ్ డయాబెటీస్ అనేది దాదాపు రెండుకి కూడా ప్యాథోబయాలజీ, అంటే రెండింటికి కూడా మూలకారకాలైనటువంటి రోగనిరోధక శక్తి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి స్వయం రోగనిరోధక శక్తి రెండింటికి ఒకటే సామాన్యంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు వ్యాధులు కలిపి రావటం అనేది సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి దానికి తగిన పరీక్షలు చేసుకుని తగిన చికిత్సలు చేసుకోవటం అనేది అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా మరి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకుంటున్నట్లయితే మంచిది.